ఏమంటే ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి చాలా చేశారు. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేమందరం కలిపి ఒకవేళ మేము జబర్దస్త్ చేయకుండా అంటే ఇంకా అయిపోయి నెక్స్ట్ సీరియల్స్ లోకి వస్తే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా యాక్ట్ చేస్తాం చేసి చూపించాలనుకుంటున్నాం. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ మై జబర్దస్త్ టీమ్. కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా సినిమారే చెప్పండి సార్. మన సీరియల్ పేరు తెలుసు కదా అన్నా. ఏయ్, ఇది ఒక మెగా సీరియల్. ఇంకా ఆలస్యం చేయకుండా హీరోయిన్ పిలుచు. హీరోయిన్స్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. ఇప్పుడు మనం ఒక సీరియల్ తీయబోతున్నాం. అందుకే వచ్చాం. ఈ సీరియల్ మీ ముగ్గురు హీరోలు ఎవర్రా? ఆది, ఏ! రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్. ఈ సుడిగాలి సుధీర్, ఆది వీళ్ళంతా సినిమాస్కి వెళ్ళే స్టార్లు రా. కరెక్టే సార్, వాళ్ళ వల్ల కామెడీ అయిపోయిందని చెప్పి సీరియల్ కి వస్తున్నారు. వాళ్ళు సీరియల్ చేస్తా ఉంటున్నారు. పిలిపించి లేట్ చేయకుండా. ఏయ్, సుధీర్, రామ్ ప్రసాద్, ఆది రండి. సార్, కృష్ణానగర్ లో మీ సినిమా కాడ 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ లో ఒకళ్ళ బతుకుతాం అనుకున్నాను నేను. సుధీర్ గారు మీరు ఆ ఖాళీకి మోగలేదా? ఆ గాల్లో కలిసిపోయిందా సార్? నేను దానికి కదా బాధపడుతుంది. నువ్వు డైరెక్షన్ అన్నారు, దానికి కొంచెం బాధగా ఉంది. రాంప్రసాద్ గారు చెప్పండి, ఈ డెసిషన్ ఎందుకు వచ్చారు? ఒకసారి సీరియల్ కూడా చేస్తే అది ఎలా ఉంటది అనేది చూడాలండి. అలా కాదండి, అక్కడ చేసి చేసి పిప్పి అయిపోయింది, ఇక్కడికి వచ్చారు. మనం తీయబోయే సీరియల్ మీ ముగ్గురు హీరోలు. సీరియల్ ఏంటంటే మీరిద్దరు ఇద్దరు అమ్మాయిని ప్రేమించి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మీ అన్నకి పెళ్లి శోభనం అయితేనే మీకు పెళ్లి. అయితే మేము పెళ్లి చేసేసుకోవచ్చు. అన్నయ్యకి చాలా శోభనాలు అయినాయి. సరే, ఇంకా వెళ్ళిపోదామా మనం సీన్ లోకి? వెళ్ళిపోదాం. అమ్మాయి మోకాల మీద కూర్చుంటారు. ఆ. మీకు లారీ గుద్దేసింది. ఓకే ఓకే, నాకు గుర్తేసింది. యాక్షన్. నీకేం కాదు అది. ఏం కాదు, ఇలా ఉంటే ఎంతసేపు అయినా ఏం కాదు. సత్యపాల్ ఎక్స్ప్రెస్ ఇది. చచ్చిపోలేదరా ఇంకా సునందా, చెప్పండి. అప్పుడెప్పుడో తలనొప్పి వస్తే నువ్వు ఒక ముద్దు పెట్టగానే తలనొప్పి పోయింది. ఇది కూడా పోద్దేమో అని నాకు అనిపిస్తుంది. సునందా, ఎలా చేయాలో నేను చూపిస్తా. వద్దు. మా ఆవిడ మీద నువ్వు పడితే నాకు నచ్చదు. నాకు టైం అవుతుంది సార్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నీకోసం కూర్చోతల్లి. నెక్స్ట్ సీన్ ఇదే. సార్ నాకు ఇప్పుడు సోమన్ సీన్ ఎవరితోని? ఆ అమ్మాయితోనే. మేము రిహార్సల్స్ చేసుకొని వస్తాం సార్. ఏది రిహార్సల్ చేసుకోవడం? మామూలు డైలాగులు ఏమన్నా? ఇది ఏమైనా 2020 మ్యాచ్ ముందు వామప్ అనుకుంటున్నావా? అన్నయ్య గారు, ఈ లోపు మీరు శోభన రిహార్సల్స్ వీటితో చేయండి. పెళ్లి చేసుకుందాం ఆనందంతో వచ్చావు. ఈ అమ్మాయి వచ్చాను. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఒక్క నిమిషం, నాకు మళ్ళీ లారీ ఎప్పుడు గుద్దిద్దండి. నీ ప్రాంప్టింగ్ ఇస్తా. నేను దూరంగా పరిగెట్టుకుని రావాలి ఇప్పుడు. యాక్షన్. నువ్వు చూడాలనుకున్న సినిమా. డైరెక్టర్ గారు, నాకు విమానం గుద్దింది సార్. అన్ని అడిగే గుర్తా, నాకేం గుర్తావా? రాంప్రసాద్ రెడీ, యాక్షన్. ఏమైంది రాదా? నా జీవితం ఆరిపోయింది. మంచిదే కదా, ఒడియాలు కూడా ఎండిపోతున్నాయి, నీ జీవితం కూడా అలాగే ఎండిపోయింది. సిగరెట్ మీద కాలేసి నలిపేశాడు. సిగరెట్ మీద కాలేసి నలిపేసి. కావాలంటే ఇంకో సిగరెట్ కొంటాగా. ఏం జరిగిందని అడుగు. ఏం సార్, జరిగింది? ఇది మానిటర్ లో ఆల్రెడీ అన్న శోభనం వచ్చేస్తుంది. మా దేవుడు సీన్ ఆడతాను రా. ఒక అమ్మాయి నీ జీవితంలో అడుగు పెడుతుంది, నువ్వు ఫస్ట్ టైం ఇద్దరు చూసుకున్నారు, ఆ ఫీలింగ్స్ బయటకు రావాలి. ఇప్పుడు అమ్మాయిని చూసినప్పుడు లైట్లు ఉంటాయండి మామూలుగా. మొత్తం ఆరిపేస్తే టీవీలో జనాలకి ఏం చూపించాలి నేను? ఆహా, ఓకే, రెడీ. ఉంటాయి. రైట్ దగ్గరికి వచ్చేంత వరకే యాక్షన్. శోభన ఒకరితోనా, ఈ ముగ్గురితోనా? రెడీ, నో సౌండ్, యాక్షన్. అంత స్పీడ్, ఇంకా స్లో. నా వల్ల కావట్లేదు సార్, త్వరగా వెళ్ళాలి. మెల్లగా ఒక గుండి తీ.
అయిపోయింది షూటింగ్. అయిపోయిందండి సార్. శోభన ఇంకా ఫస్ట్ గుండి అయిపోయింది. ఒక గుండి ఒక వారం ఇప్పుతావు, సెట్ ఇప్పేసరికి 300 ఎపిసోడ్లు అవుతాయి. 300 ఎపిసోడ్లా? 300 ఎపిసోడ్ల దాకా మాకు శోభనం లేదా? ఏమే రాలే. సార్ పేమెంట్లు ఇవ్వండి. పేమెంట్లు ఏంటమ్మా పేమెంట్లు? ఏ వన్ డే కాల్ షీట్ వాడుకుని పేమెంట్లు ఇవ్వనంటావేంటి? ఆల్రెడీ ఇప్పుడు 9 దాటిపోయింది. Double payment కావాలి. లే, అంత డబ్బులు ఎవరు? అయినా ఇదంతా కాదు, ఆల్రెడీ మేము వర్క్ చేసి 1 year అయిపోయింది. సో మాకు హలో, రెమ్యునరేషన్ అసలు ఏమి చేయలేదు కదండి. పేమెంట్ పెంచం ఏం చేస్తారు? ఏంటి పెంచలేంది? పేమెంట్ పెంచాలి బాబు. మనం మూవీ చేసుకుందాం. పోనీ. వి ఫీల్ అంటే మా అందరికి అది హిలేరియస్ స్కిట్. కానీ మీకు ఎలా అనిపించింది అమ్మా? ఆల్వేస్ ఇట్స్ వండర్ఫుల్ టు వాచ్ ఆల్ యూ హియర్ బికాస్ మీరు రామ్ ప్రసాద్ గారు, ఆది గారు అండ్ ఆఫ్ కోర్స్ భాస్కర్ గారు అండ్ వీళ్ళకి తోడుగా వాళ్ళు ముగ్గురు. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్, అడల్ట్ కామెడీ స్పైస్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. అదొక్కటి కొంచెం తగ్గించుంటే ఇంకా సూపర్ గా ఉండేది. ఆల్ ద హోల్ వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. అన్న చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. నాకు బాగా నవ్వుకునేటానికి బాగా ఉంది, నవ్వుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. మన రంగుల షాప్ అంటే ఆ విధంగా ఉండాలి. అది షాప్ రే, అది షాప్ ఏంట్రా రమ్మేది? నాన్నగారు తాగేశారండి. ఇక్కడికి వచ్చారేంటమ్మా మీరు? ఎవరు షాప్ అనుకున్నారు? హైపరాది షాప్. ఎవరు పిలిచినా రాకండి, భయం వేస్తుంది. భయపడతామ్మా. రే నరేష్, ఆ, ఎవరు రాలేదా? ఎవరు రాలేదన్నా. రాకుండా పోతారా? అన్నా పెళ్ళైపోయిందన్నా. ఈటీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. चलो सब चलो चलो अब गले मिलो इधर रंगोली नशा करो या मस्त 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 गुंदी रंगेली. హోలీ స్పెషల్ ఎపిసోడ్ లో సంగీతంతో వర్షం కురిపించారు మీరు. ఈ స్టెప్పులు నాయే కాపీ కొట్టింది ఈ అమ్మాయి. చేసి చూపించండి. ఒక స్టెప్ కి కేసలా వేస్తారండి మీరు. వేస్తాంరా మేమంతే. కూర్చో. పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది, ఏం చేయలేదు ఇక్కడ కదా. అసలు ఆ మ్యూజిక్ ఎవడైనా ఏమన్నా చేస్తాడారా? ఈడు ఇన్ఫార్మరా? నరేష్ ఆ, చూసావా? అన్ని చూశానమ్మా. నానా పీసీఆర్ టోటల్ పెట్టమ్మా. నాకు కూడా నచ్చింది. ఇలాంటిది ప్లాన్ చేయండి, ఏదైనా చూద్దాం. ఆమె ఎవరు? She is none other than Pandu's ఇది నా అమ్మ కాదు, నా బిడ్డ. నా అమ్మ మంచిగా ఉన్నప్పుడు నాతో కెమెరా లేదు, మొబైల్ లేవు. వాళ్ళు బెడ్ అయిన తర్వాత నాతో కెమెరా ఉంది, మంచి మొబైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మంచి ఫొటోస్ లేవు నాతో.